అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టర్న్ విత్ జేకే. మన ముందు ప్రముఖ హస్త సాముద్రికులు శ్రీనివాస్ గారు మన ఛానల్ కి విచ్చేశారు. నమస్కారం గురువు గారు. నమస్తే కృష్ణ. గురువు గారు, మన జీవితంలో జనరల్ గా చాలా మంది మెసేజ్ చేసేది ఏంటి అంటే, సార్ వెళ్తూ ఉన్నాను బైక్ లో, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను, అస్సలు స్పీడ్ వెళ్ళను, కానీ సడన్గా యాక్సిడెంట్ జరిగింది. మన తప్పు లేకపోయినా పక్కన వాళ్ళు వస్తారు. సో యాక్సిడెంట్ జరగడం కానీ, లేదా హఠాత్తుగా ఏదన్నా ఇబ్బంది రావడం కానీ, లేకపోతే ఏదైనా తగిలి కానీ, యాక్సిడెంట్స్ కానీ, కొంతమంది ఈవెన్ స్పోర్ట్స్ ఆడుతూ కూడా తగులుతూ ఉంటాయి. కొంతమంది బాల్స్ తగిలి అట్లా ఇబ్బందులు కానీ, లేదా హెల్త్ వైజ్ ఏదైనా యాక్సిడెంట్ రూపంలో వాళ్ళ యొక్క శరీరం మీద జరుగుతుంటాయి యాక్సిడెంట్స్ లాంటివి. సో ఇవి జరుగుతాయి, లేదా పర్టికులర్ ఏజ్ లో జరుగుతుంది, లేదా అవి ప్రాణాలు తీసేటటువంటి అంత ప్రమాదమైన యాక్సిడెంట్స్ అనేవి కేటగరైజ్ గా లేదా ఎప్పుడు జరుగుతాయి అనేది మన హస్త సాముద్రికంలో చెప్పగలచా? తప్పనిసరిగా కృష్ణ, మనకి ముఖ్యంగా ఈ మనం కనుక చూసినట్లయితే, మీరు మన చేతిలో ఉన్నటువంటి ఆయుష్ రేఖను కనుక పరిశీలించినట్లయితే, ఈ మనిషి యొక్క జీవిత కాలం ఎంత, ఇది సాఫీగా నడుస్తుందా, ఒడిగడుగులు నడుస్తుందా, అంటే ఆరోగ్య పరిస్థితిగా ఏదైనా ఇబ్బందులు కలుస్తాయా లేదా అనే విషయం మనం చాలా చోట్ల తరగతి తెలుసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా చిన్న చిన్న డైలీ యాక్టివిటీసు, లైఫ్ థ్రెటన్ అయ్యే ఉన్నవి మాత్రమే చేతిలో రిఫ్లెక్ట్ అవుతాయి. పోతూ పోతూ మంచం మనం కాలి కొట్టుకుంది, జాతకంలో ఉందా అంటే మనం ఆ ప్రశ్నకి మనం అడిగిన వాడికి చెప్పాలనుకునే వాడి యొక్క ఇంగిత జ్ఞానానికి వదిలేయాలి. కానీ పోతూ పోతూ రోడ్డు మీద పోతుంటే ఆ పక్క నుంచి కొండరాయి జారి నెత్తిన పడ్డదండి. ఈ రెండు దెబ్బలే, ఈ రెండింటికి ఇంపాక్ట్ వేరు, ఆ ఇంపాక్ట్ వేరు, ఈ ఇంపాక్ట్ వేరు. ఆ ప్రశ్నని బట్టి మనం ఆన్సర్ తీసుకున్నట్లయితే కనుక ఆయుష్ రేఖకి ప్యారలల్గా ఇక్కడ ఇంకొక సన్న లైన్ ఒకటి వస్తుంది. ఈ తంబు లేకపోతే మన బొటరు వేలు కిందగా ఉన్నటువంటి దుండుగా ఉండేటువంటి శుక్రస్థానంలో ఉంటుంది. ఇది ది లైన్ ఆఫ్ మార్స్, కుజుడు యొక్క సపోర్టింగ్ లైన్ అంటాం. ఈ లైను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ లైను ఆయుష్ రేఖంత పొడవు ఉంటుంది, దానికంటే తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఎంత ఉంటుందంటే, వీడికి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఇబ్బంది ఉందో అంతవరకు ఈ రేఖ విస్తీర్ణం చెంది ఉంటుంది. ఒకవేళ ఈ రేఖ ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయి ఉండి ఈ రేఖ ఇక్కడ ఉంటే వాడు చావు అంచుల దాకా వెళ్ళి మన వెనక్కి వచ్చేస్తాడు. ఓకే, ఇక్కడ దాకా వస్తాడు. ఈ రేఖ ఉంటే ఇది ఇంకా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ దీని తర్వాత రేఖ లేదనుకోండి, మన తర్వాత సంగతి ఇంకా మనం చెప్పడానికి వ్యవహారం కాదు. కంటిన్యూటీ ఉంది. దిస్ ఇస్ ఎ సీరియస్ లైన్ ఆఫ్ డేంజర్ ఒకటి. అలాగనే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సిస్టర్ లైన్ ఆఫ్ మార్స్. దీని యొక్క ఎక్స్టెంట్ ఈ జీవితానికి ఎంతవరకు అవసరమో అంత మేర విస్తీర్ణంగా ఉంటుంది. ప్లస్ ఈ రెండింటి మధ్యన దూరం కూడా, ఈ సహాయం ఎంత తొందరగా వస్తుందో కూడా చెప్తుంది. అలాగే గురువు గారు, మనకి జనరల్ గా ప్రతి పేరెంట్ చూసేది పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడటం, అబ్బాయి చదువుకున్నాడా, మంచి ఉద్యోగం చేస్తున్నారా, ఆస్తి ఉన్నవాళ్ళ, అలానే మంచివాడా, అట్లా చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది జాతకాలు ఆస్ట్రాలజికల్ పరంగా సెట్ అవుతుందా లేదా, అన్ని పాయింట్స్ అంటే చూస్తూ ఉంటారు. అట్లానే మన హస్త సాముద్రికంలో కూడా మనం వారి యొక్క జాతకం అనేది చూసుకొని తను మనకి మ్యాచ్ అవుతారా లేదా అనేది హస్త సాముద్రికం ద్వారా చూసుకొని పెళ్లి చేసుకోవచ్చా? అవి ఏమైనా ఇండికేషన్స్ అన్నవి మన హస్తంలో కనిపిస్తాయా, మ్యాచింగ్ లైన్స్ లాంటివి? అయితే కృష్ణ, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా లోతైనటువంటిది. దీనికి చాలా అంటే సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఆన్సర్ చెప్పేటువంటి వీలు కాదు. కానీ ముఖ్యంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, మన తెలుగులో సాగుతుంది, బతుంటే బెల్సా కమ్ముకొని బతకచ్చు. అలాగా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ రెండు చేతుల్లో
నీట్గా ఉండేటువంటి ఆయుష్ రేఖ ఉందా? నీట్గా ఉంటే గనక ఫస్ట్ క్వాలిఫై అయినట్టే లెక్క. ఒకటి. రెండు, ఈ ఈ మధ్యలో ఉన్నది కదా, ఈ దీన్ని సరౌండ్ చేసినటువంటి రేఖ ది గడిల్ ఆఫ్ వీనస్ అంటారు దీన్ని. ఈ గడిల్ ఆఫ్ వీనస్ లేకుండా లేకుండా ఉన్న చేతి నెక్స్ట్ టైంలో క్వాలిఫై అయినట్టు. ఈ గడిల్ ఆఫ్ వీనస్ యొక్క విశేషం ఏంటంటే వీళ్ళకి మానసికంగా ఈ ఇంతటితో సంతృప్తి పడేటువంటి స్వభావం లేనివారు, ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో. ఇన్ ద సెన్స్, ఇది వెరీ జనరల్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయికి మీరు శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడిని అప్పచెప్పినా ఇంకొంచెం దర్వాటు ఏదో బాగుంది అంటుంది. వీడికి ఈ అమ్మాయిని చూపిస్తే చక్కగా ఉందిరా పిల్ల, చక్కగా చేసుకోవాలంటే కొంచెం ఎవరుకుంటే బాగుండేమో. ఎంత అందమైన అమ్మాయిని తెచ్చినా హీరోయిన్ ఈ భూమి మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా ఇంకొక రోజు బాగుంది అనుకుంటాడు. ఈ జీవితానికి వాడికి సంతృప్తి, ఇది మనకి గంటకు దొంగ బొంత అన్న దాంట్లో సంతృప్తి పడేటువంటి మనస్తత్వం లేనివాడు. ఈ లైన్ లేకుండా ఉంటారు. ఇది రెండు. మూడవది, ఈ అరచేతి కింద మణికట్టుకి 3 రేఖలు ముఖ్యంగా ఉంటాయి. ఈ 3 రేఖల్లో అన్నిటికంటే చేతికి పైన ఉండేటువంటి ఈ రేఖ పైకి ఇలాగా ఇట్లా చిన్న మౌంటైన్ లాగా పైకి వెళ్ళి కింద దిగుతుంది. ఇలా ఉండకూడని వాళ్ళకి ఇవ్వాలి. అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. ఇలా ఉన్నప్పుడు మీరు అంటే ఎక్స్పర్ట్ అయితే దీన్ని బేరీ చేసి చూడవచ్చు. ఇది పైకి ఉంటే కనుక శుక్రస్థానం కూడా వీక్ అవుతుంది. వీళ్ళకి సంతాన యోగం చాలా తక్కువ. సో అంతవరకు పబ్లిక్గా చెప్పగలం. ఇది పైకి ఉండరాదు, ఇది నీట్గా ఉండాలి, ఇది ఉండరాదు. ఈ 3 కాంబినేషన్స్ కనుక ఉంటే మిగిలిన విషయాల్ని పైన కింద కూడా లైఫ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా మనము మ్యాచ్ కంపాటబిలిటీస్ని చూసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇది చాలా మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే సమాచారం అందించారు. చూసారు కదా వ్యూవర్స్, మన గురువు గారు చెప్పినట్టు ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ అన్నవి మన సింపుల్గా వీళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎక్స్పెండిచర్స్తో మ్యాచింగ్ చూసుకోకుండా మీ చేతిలోనే సింపుల్ వేస్తో చూసుకోగలిగినట్టు మన గురువు గారు చాలా చక్కగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ చేయండి.